వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేయలేని పని కవిత చేసింది, మొత్తానికి కేసీఆర్ను జనంలోకి తీసుకొచ్చింది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే నిజంగా కేసీఆర్ ఆల్మోస్ట్ ఆయన ఏదైతే మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమై 3 ఏళ్ళు కావస్తూ ఉంది. 3 ఏళ్ళైనా కేసీఆర్ ఇంతవరకు కూడా ఫామ్ హౌస్ వీడి బయటకు వచ్చిన సందర్భం లేదు. నిజానికి ఆయన 10 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం తెలంగాణ జాతిపితగా గౌరవించింది. ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, దానికి మద్దతు ఇచ్చింది బీజేపీ. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మలిదేశ ఉద్యమంలో ఎంతోమంది జన సమ్మెల రూపంలోనో సబ్బండ వర్గాలు రోడ్డు మీదకి వస్తేనో తెలంగాణ ఆకాంక్ష సిద్ధించింది, ఆకాంక్ష సాధ్యమైంది, పరిపూర్ణమైంది. అంతేకాదు ఎంతోమంది ఎంతో భవిష్యత్తున్న వేలాది మంది స్టూడెంట్స్ తెలంగాణ కోసం తమ ప్రాణాలు కూడా త్యాగం చేశారు. ఇంతమంది ఒకటైతే కానీ తెలంగాణ రాలేదు. బట్ అది ఆ రోజు కేసీఆర్ తన క్రెడిట్లో వేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. తెలంగాణ సమాజం కూడా ఆయన కొద్దో గొప్ప తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేసింది. సో అందుకే 10 ఏళ్ళు అధికారంలో ఉంచింది తెలంగాణ సమాజం. ఆయన ఆ చైర్లో కూర్చోబెట్టింది, ముఖ్యమంత్రి చైర్లో. అయితే కేసీఆర్కి ఎక్కడ ఆ గ్రాటిట్యూడ్ ఉండదు. కేసీఆర్ విషయంలో నాకున్న అభ్యంతరాలు ఏంటంటే, 10 ఏళ్ళు తెలంగాణ సమాజం తన అధికారంలో కూర్చోబెడితే ఆ గ్రాటిట్యూడ్ కూడా కేసీఆర్కి లేదు. ఎన్నోసార్లు అలాగే బిహేవ్ చేశాడు ఆయన. అటు జర్నలిస్ట్ అన్నా లెక్కలేదు, తన అపోనెంట్స్ అన్నా లెక్కలేదు, పొలిటీషియన్స్ అన్నా లెక్కలేదు, ఆయన పక్కన ఉన్న తన పార్టీ నేతలను లెక్క చేయడు. ఎంత అహంకార దర్పంతో ఉండేవాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంకా వినమ్రంగా ఉండాల్సిన సందర్భం. కానీ దానికి క్వైట్ ఆపోజిట్లో ఉండేవాడు ఆయన. అందుకే ఆ అహంకారాన్ని చూపిస్తూ ఉండేవాడు అనేది ఆయన ప్రత్యర్థుల నుంచి కూడా వచ్చే విమర్శ. ఆ తర్వాత మనం చూస్తే ప్రత్యేకించి సరే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రిజల్ట్ బయటకు వస్తున్నప్పుడు ఆయన నందినగర్లో తన ఇంటి నుంచి ప్రగతి భవన్లో ఉన్నారు. అప్పటిదాకా అక్కడి నుంచి ఆయన తన ఫామ్ హౌస్కి బయలుదేరుతూ ఉన్నారు. దారిలో ఉన్నారు ఈ రిజల్ట్స్ అనౌన్స్ అయ్యేటప్పుడు. అక్కడ మామూలుగా అయితే ఏం చేయాలి, వేరే పార్టీ అధికారంలోకి వచ్చి ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలిసినప్పుడు ప్రజెంట్ అప్పుడున్న ముఖ్యమంత్రి చాలా హుందాగా రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్కు ముఖ్యమంత్రిగా తన రాజీనామా పత్రాన్ని సమర్పించాలి. కానీ కేసీఆర్ ఏం చేశారు, నడి రోడ్డు మీదే బండి ఆపేసి తన ఓఎస్డీతోని గవర్నర్ బంగ్లాకి ఆ లెటర్ పంపించడం జరిగింది. అందుకప్పుడు తన భద్రతగా ఉన్న అధికారులు కూడా అక్కడికక్కడే నడి రోడ్డు మీద దించేసి వెనక్కి వెళ్ళిపోమన్నారు. చూడండి, అంటే తన ప్రతిపక్ష నేతగా ఉంచింది కూడా ఆ తెలంగాణ ప్రజలే. అందుకోసమైనా సరే ఆయన గ్రాటిట్యూడ్ చూపించాలి కదా. ఒక చిన్న ప్రెస్ మీట్ కాల్ఫర్ చేసి నన్ను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీరు చూసుకున్నారు, సో ఇక నుంచి నన్ను ప్రతిపక్షంలో పెట్టారంటే నా బాధ్యత ఇంకా పెరిగింది, నేను మిమ్మల్ని ప్రతిపక్షంగా మీ సమస్యలు ఏంటో నేను హైలైట్ చేస్తాను, అధికార పార్టీతో కొట్లాడతాను అని కేసీఆర్ చెప్పు ఉండాల్సిందే. కానీ ఆయన ఎకాఎకిన ఫామ్ హౌస్కి వెళ్ళారు. సరే తర్వాత పడ్డారు, తుంటి వరకు కొట్టుకున్నారు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పరామర్శించారు, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అయితే ఇక్కడ ఈ 3 ఏళ్ల కాలంలో కేసీఆర్ బయటకు వచ్చిన సందర్భాలు ఏంటి? ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్ సమయంలో ఒక్కసారి ప్రచారానికి వచ్చారు. ఎక్కడైతే తన మీద అనర్హత వేట పడుతుందని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు భయపెట్టారో అప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చారు 2 సార్లు. అది కూడా ఒకసారి సెక్రటరీని కలిసి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి సంతకాలు చేయడం జరిగింది. ఇంకొకసారి రేవంత్ రెడ్డి వేటేస్తా అని చెప్తున్నారు కాబట్టి ఇంకోసారి అసెంబ్లీకి వచ్చారు, అంతే, ఒక 2 సార్లు. అది కాకుండా పార్టీ నేతలతో ఆడ్లీ నాకు తెలిసి ఒక 2 సార్లు సమావేశాలు పెట్టుంటారు, అంతర్గత సమావేశాలు. ఆ 2 సార్లు కూడా రేవంత్ రెడ్డిని పట్టుకుని ఆ చైర్ని కూడా విలువకుండా అదే స్థాయిలో ఆయన బూతులు తిడతాం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి తిట్టే ప్రయత్నం చేశారు. అయితే అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ ఆయనకు ప్రత్యర్థులే, చాలా సీరియస్ ప్రత్యర్థులు. ఎందుకంటే ఒక ఓటుకు నోటు ఇష్యూ చాలు. ఓటుకు నోటు ఇష్యూ కేంద్రంగా ఏ స్థాయిలో రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడిని కేసీఆర్ హెరాస్ చేశారో మనకు తెలుసు. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు. అయినా సరే రేవంత్ రెడ్డిని ఏ స్థాయిలో టార్గెట్ చేశారంటే ఓటుకు నోటు తర్వాత ఆయన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదు. అదే రేవంత్ రెడ్డి తన కూతురు పెళ్లి జరుగుతుంటే కూడా కేసీఆర్ వెళ్ళనివ్వలేదు. ఆ రోజు జైల్లోనే ఉన్నారు ఆయన. అప్పుడు చంద్రబాబు నాయుడే ఆ ఫ్యామిలీకి అండగా నిలబడిన సందర్భం ఉంది. అదే రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ నుంచి కొడంగల్లో పోటీ చేస్తే హుజూరాబాద్లో ఎలాగైతే ఈటల కోసం వ్యవస్థలన్నింటినీ మోహరించారో అలాగే రేవంత్ రెడ్డి కోసం వ్యవస్థలన్నింటినీ మోహరించి పట్నం నరేందర్ రెడ్డిని ఆయన మీద పోటీ చేయించారు. ఆయన ఓటమికి కారణమయ్యారు. ఆ తర్వాత అదే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి టికెట్ తెచ్చుకున్నారు, ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత తానే ప్రెసిడెంట్ కావడం జరిగింది. అంతకుముందే అయ్యారు, పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వేరే ఆప్షనే లేదు అటు రాహుల్ గాంధీకి కానీ ఇటు కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ నేతలకు కానీ. రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం స్థానంలో ఉన్నారు. కేసీఆర్ భయం ఏంటంటే తాను ఎవరినైతే జైలుకు పంపించి ఎవరినైతే వేధించానో అలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే తాను అసెంబ్లీ ముఖం చూడడానికి ఇష్టపడరు అనుకుంటా. సో ఇది జరుగుతూ వచ్చింది. ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తూ వచ్చారో, మీరు ఆ గడి దాటి బయటికి రండి, మీరు జనంలోకి రండి, కనీసం అసెంబ్లీకి రండి అని ఒక 1000 సార్లు అయినా రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేసి ఉంటారు. కానీ కేసీఆర్ ఎక్కడ పెడచెవిని పెట్టారు దాన్ని. కనీసం జనంలోకి వస్తారంటే ఆ క్యాడర్ కూడా నిజంగా నిర్జీవంగా ఉంది.
పూర్తి స్థాయిలో పార్టీ డిమోరలైజ్ అయి ఉంది. కవిత ఏదైతే ఎదురు తిరగడం కానీ, తండ్రి మీదే తిరుగుబాటు జెండా ఎగరేయడం కానీ, ఆ తర్వాత చూస్తే హరీష్ రావుని అండ్ దెన్ సంతోష్ రావుని ఆవిడ కేటీఆర్ని టార్గెట్ చేయడం కానీ, కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏంటనేది మొన్నటి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో సైతం ప్రూవ్ అవ్వడం, లోకల్ బాడీస్లో సైతం ప్రూవ్ అవ్వడం కానీ, సో పార్టీ నిజంగానే నిస్తేజంగా ఉంది. క్యాడర్ కానీ నేతలు కానీ చాలామంది బయటికి రమ్మని కోరుకుంటా ఉన్నారు. అయినా బయటికి రాలే కేసీఆర్ ఎక్కడ కూడా. ఈ 2-3 సందర్భాలు వేరేది, ఆయన అవసరం కోసం బయటకు వచ్చిన సందర్భం. ఇక చంద్రబాబు నాయుడుకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో హ్యూమిలేట్ చేశారో మనకు తెలుసు. ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు మాటకు ముందు. ఒక ఓటుకు నోటు ఇష్యూ కానీ, ఆ తర్వాత 18 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోవడాన్ని విమర్శిస్తూ అంత స్థాయిలో చంద్రబాబు నాయుడిని ఆయన టార్గెట్ చేశాడు. ఈయనైతే బీఆర్ఎస్, తన పార్టీని బీఆర్ఎస్గా మార్చి ఏపీలో శాఖలు తెరవచ్చు. చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణ వేదిక మీద పుట్టిన టీడీపీకి ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణలో మాత్రం ప్రచారం చేయకూడదు. అదేం లెక్కో నాకు అర్థం కాదు. ఈయన తరపున ఇంకో తురుపుముకు వస్తాడు ప్రకాష్ రాజ్ అని చెప్పి. చంద్రబాబు నాయుడుకి అసలు తెలంగాణలో ఏం పని అని అడుగుతాడు. కర్ణాటకకు చెందిన ఇతనికి తెలంగాణలో ఏం పని? తెలంగాణ మా అధ్యక్షుడిగా, ఇండస్ట్రీతో మా అధ్యక్షుడిగా ఎలా కంటెస్ట్ చేస్తాడు ఇతను? ఇది ఎవరు మాత్రం అడగరు. సో అలా ఇతను అలాగే ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసేవాడు అంటే అంత దారుణంగా టార్గెట్ చేసేవాడు. రిటర్న్ గిఫ్ట్ పేరుతోని ఈయన మనుషుల్ని, మాజీ మంత్రుల్ని పంపించేసి ఏపీలో ప్రచారం చేయించాడు జగన్మోహన్ రెడ్డి కోసం. ఇవన్నీ ఉన్నాయి. అయినా చంద్రబాబు నాయుడు సేమ్ రేవంత్ రెడ్డి తరహాలోనే ఆ వెండట్ట ఏది మనసులో పెట్టుకోకుండా, ఆఖరికి తను అరెస్ట్ అయ్యి ఉంటే కూడా ఆ అరెస్ట్ని కూడా హ్యూమిలేట్ చేశారు కేటీఆర్ అండ్ హరీష్ రావు. పక్క రాష్ట్ర ఇష్యూలతో మాకేం పని ఒకరు అంటారు, ఇది ఒక పెద్ద మిలీనియం జోక్ అని కేటీఆర్ అంటాడు. కనీసం దాన్ని ఖండించే ప్రయత్నం కేసీఆర్ చేయడు. అయినా అదే కేసీఆర్ ఓటమి పాలై తుంటి వరకు కొట్టుకున్న హాస్పిటల్లో ఉంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆయన అమ్మాయిలు కూడా తిట్టారు ఆ సమయంలో. మీకోసం మేము జైలుకి వెళ్తే మీరు వాళ్ళని పరామర్శిస్తారు ఏంటి అని. అది కూడా లక్ష్య పెట్టకుండా వెళ్ళారు. ఇక టీడీపీ క్యాడర్ మాత్రం అప్పటి నుంచి కేసీఆర్ మీద పగబట్టినట్టుగానే వ్యవహరిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు మర్చిపోయి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడుకు లేకపోయి ఉండొచ్చు పగా ప్రతీకారం లాంటి వాటి ఆయన ఇష్టపడరు. కానీ టీడీపీ తెలంగాణ క్యాడర్ మాత్రం ఆ అవమానాన్ని మర్చిపోలేదు. అసెంబ్లీలో ఎన్నికల్లో ఆ జెండాలన్నీ రేవంత్ రెడ్డి వైపు నడిచాయి. ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఆ మొత్తం టీడీపీ క్యాడర్ అంతా రేవంత్ రెడ్డి వైపు నిలబడింది. అదేవిధంగా మొన్న లోకల్ బాడీస్ వచ్చినా అంతే నిలబడింది. ఈవెన్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కానీ, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ ఎంత మొత్తుకున్నా కూడా టీడీపీ క్యాడర్ మాత్రం రాక్ సాలిడ్గా కాంగ్రెస్ వైపే ఓటేసిన పరిస్థితి ఉంది. అంటే టీడీపీ క్యాడర్ ఎప్పటికప్పుడు తమకు అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణ టీడీపీ క్యాడర్ కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకుంటానే వచ్చింది అనుకోవాలి, అది రాజకీయంగా. అయితే ఎన్నిసార్లు కేసీఆర్ని వాళ్ళు ఎన్నోసార్లు తెలంగాణ నేతలు కానీ, చాలామంది టీడీపీ ఫాలోయర్స్ కానీ ఎన్నోసార్లు మాట్లాడారు, సేమ్ కాంగ్రెస్ నేతలు మాట్లాడినట్టే. అయినా ఎన్నిసార్లు మీరు గడి దాటి బయటికి రండి ఆయన ఎన్నిసార్లు టార్గెట్ చేసినా ఆయన రాలే ఇప్పుడు దాకా. కానీ అలాంటి కేసీఆర్ ఈరోజు తన మనసు మార్చుకున్నారు. ఎందుకు మార్చుకున్నారు? కవిత కారణంగానే మార్చుకున్నారు. ఈరోజు మార్చుకోవడమే కాదు, ఎట్టకేలకు ఆయన బయటికి రావడం జరిగింది. అదే సమయంలో జీవన్ రెడ్డి పార్టీలో చేరడం, అక్కడ ఒక సభ నిర్వహించడం జగిత్యాల కేంద్రంగా, అది యాదృచ్ఛికం అయి ఉండొచ్చు. కానీ బట్ ఆ సభ రూపంలోనైనా కేసీఆర్ జనంలోకి వచ్చారు. అంతేకాదు వెంటనే మరుసటి రోజే తన పార్టీ ఆఫీస్లో పార్టీ నేతలతో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించకుండా సింపుల్గా పార్టీ నేతలతో భేటీ కావడం జరిగింది. భేటీ అయిన తర్వాత ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు ఆ భేటీలో. ఒక మూడు కామెంట్స్ మనం చెప్పుకున్నట్లయితే, ఫస్ట్ 60 లక్షల మంది సభ్యత్వం ఉంది పార్టీకి, ఆ సభ్యత్వం అంతా ఏమైంది అని ప్రశ్నించారు. సరే, ఆ సభ్యత్వంలో మొత్తం స్క్రూటినీ చేస్తే ఎంతమంది నిజాయితీ పరులు ఉంటారు, వేరే పార్టీతో కూడా సభ్యత్వాన్ని కొనసాగించే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ చూసుకుంటే అట్లా అనుకుంటే కేసీఆర్కి వచ్చిన ఓట్లు ఇంకా ఎక్కువ 60 లక్షల కంటే మొన్నటి ఎన్నికల్లో సైతం. సో దాన్ని కంపేర్ చేయలేం. కానీ బట్ 60 లక్షల సభ్యత్వం పార్టీకి ఉంటే క్యాడర్ ఎందుకు నిస్తేజంగా ఉంది, ఏం జరిగింది అసలు అనేది అది క్రాస్ చెక్ చేసుకోవడం, దాన్ని మనం వెల్కమ్ చేయాలి. అదేవిధంగా ఇంకొక అంశం మాట్లాడారు ఆయన, రేపు వచ్చే ఎన్నికల్లో ముఖాలు చూసి ఎవ్వరికీ టికెట్ ఇవ్వను నేను అని చెప్పి చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. ఇది కూడా ఆయన క్రాస్ చెక్ చేసుకోవాల్సిన సందర్భమే. గతంలో తాను చేసిన తప్పునికి ఆయన ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు అనేది మనకు అర్థమవుతోంది. ఎందుకు టికెట్ ఇవ్వని అంటున్నారంటే, మొన్న మనం చూసాం ఆయన సర్వే చేయించుకుంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిట్టింగుల మీద చాలా వ్యతిరేకత ఉంది అనే అంశాలు ఆయనకి నివేదిక రూపంలో అందాయి. అయినా సరే సిట్టింగులు కాదని లేక మొహమాటానికి పోయో, లేకపోతే ఇంకేముంది నా వంది మాగుదులు వీళ్ళు నా సిట్టింగులు అంటే తోపులని, నాలాగే తోపులని ఫీల్ అయినట్టున్నాడు. అందరు సిట్టింగులకే టికెట్లు ఇచ్చాడు. అదే కేసీఆర్ కొంప ముంచింది ఆ ఎన్నికల్లో. ఆయన రాజు అనుకుంటే వీళ్ళు సామంత రాజులకు రెచ్చిపోయిన ఎమ్మెల్యేలు, ఎంత వ్యతిరేకత ఉందో ఎమ్మెల్యేల మీద, వాళ్ళకి టికెట్లు ఇచ్చి లాస్ అయ్యారు కేసీఆర్. అది ఇప్పుడు కనువిప్పు కలిగినట్టుంది అతనికి. ఈసారి ముఖాలు చూసి మాత్రమే టికెట్ ఇవ్వను, వాళ్ళ పనితీరు చూసి, పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చూసి మాత్రమే టికెట్లు ఇస్తాను అని చెప్పారు. అండ్ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, ఆయన చెప్పిన మాటలో మొత్తం పార్టీలో ఉన్న కమిటీల మొత్తాన్ని రద్దు చేస్తున్నా, పూర్తిగా క్రమశిక్షణ ఏదైతే డిసిప్లినరీ యాక్షన్స్ కూడా కొంతమంది మీద తీసుకోబోతున్నా, అంతేకాదు క్షేత్రస్థాయి నుంచి పార్టీ కమిటీలు మళ్ళా నిర్మించబోతున్నా అని చెప్పేసి
వాళ్ళకి శిక్షణా తరగతులు కూడా పెట్టబోతున్నాను క్యాడర్కి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే ఇన్ని రోజుల తర్వాత తన నోటికి, తన చేతలకు, తన బ్రెయిన్కి కేసీఆర్ పని చెప్పారని అనుకోవచ్చు. దట్టు ఈ 3 విషయాల్ని హైలైట్ చేయడం ద్వారా మొన్నటి ఎన్నికల సమయంలో తాను ఏ తప్పులు చేశాను, అధికారంలో ఉన్నప్పుడు కన్ను మీను కానకుండా ఏమేమి మాట్లాడాను అనేది ఆయన రిగ్రెట్ అవుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఈరోజు కవిత బయటకు వచ్చి ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగరేయడమే కాదు, గతంలో ఆయన పార్టీ అయిన టీఆర్ఎస్ని ఈరోజు ఆమె లాక్కునే ప్రయత్నం చేస్తుంది. పేరు ఒక్కటి మాత్రమే మార్పు, తెలంగాణ రాష్ట్ర సమితి బదులు సేన అని పెట్టింది ఆవిడ. బట్ అది టీఆర్ఎస్ఏ, ఇది టీఆర్ఎస్ఏ. కవిత పార్టీకి అనుమతి వస్తుందా లేదా ఈసీ నుంచి అనేది తర్వాత విషయం. కానీ ఆమె నా టార్గెట్టే మా బాబు అని చెప్తా ఉంది. ఆ పార్టీలో ఉన్న నేతలే నా టార్గెట్ అని చెప్తా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కేసీఆర్ బయటికి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. కొత్త పార్టీలు వస్తాయి, ఏదైతే మక్కలో పుడతాయి పప్పులో అంతమవుతాయని చెప్తున్నారు కానీ పట్టించుకోకుండా ఈసారి కవిత అనే అంశం మాత్రం ఆయన నిజంగానే సలుపుతా ఉంది. ఆయన ఫామ్ హౌస్లో పడిన దానికంటే ఈరోజు సొంత కూతురే తన మీద కత్తెత్తుకుని రావడం అనేది మాత్రం ఏ తండ్రికి రాగోడని కష్టం, ఏ పగోడికి రాగోడని కష్టం. అది కేసీఆర్ నిజంగా సలుపుతోంది. అందుకే ఆయన బయటకు వచ్చి ఈ రోజున పార్టీని ప్రక్షాళన చేస్తాను, సో గతంలో తప్పు చేశాను, వాటి మొత్తాన్ని కూడా మళ్ళీ రీవ్యాంప్ చేసుకునే ప్రయత్నం చేస్తానంటే మాత్రం ఆ అహం దిగింది తనకి. ఎప్పుడైతే సొంత కూతురు తన మీద కత్తెత్తుకొని వస్తూ ఉందో అప్పుడు ఆ అహంకారం బద్దలవుతూ ఉన్నట్టుంది కేసీఆర్కి. మొత్తానికి ఆయన రిగ్రెట్ అవుతూ పార్టీ మీద ఫోకస్ అయితే పెట్టారు. సో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళైనా, ఆయన ప్రత్యర్థులైనా దీన్ని వెల్కమ్ చేయాల్సిందే. ఇప్పటికైనా ఆ పార్టీని కేసీఆర్ ఎంతవరకు గాడిలో పెడతాడనేది మనం చూడాలి.